మకర రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ఖర్చులు పెరగడం వలన ఆదాయ మార్గాన్ని వెతుకుతారు. నిరుద్యోగులకు కొంత ఉద్యోగానికి సంబంధించిన సమాచారము ఆనందాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకు తోటివారి సహకారము కొంత మేరకు మధ్యమ స్థాయిలో ఉంటుంది. ప్రయాణాలు కొనసాగిస్తారు. ఇంటి లోపల సామరస్యంగా మెదలండి. కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. మకర రాశి వారు ఈరోజు శివునికి గంగా జలాన్ని సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కుంభరాశి. ఈ రాశివారి రోజు కొంత జాగ్రత్తగా మెదులుకోవాలి. గ్రహాల యొక్క పరిస్థితులు మీకు కొంత అనుకూలంగా లేవు. చేసే పనుల్లోపట తొందరపడవద్దు. అప్పు పరంగా రుణ విషయంగా చాలా జాగ్రత్తగా ఉండండి. మధ్యవర్తిత్వానికి వెళ్ళవద్దు. అనవసరంగా మీరు ఇతరుల విషయాల్లోపట తల దూర్చడం వలన తలనొప్పి సమస్యలు తెచ్చుకుంటారు. అలాంటి వాటికి దూరంగా ఉండండి. వ్యాపార రంగంలో జాగ్రత్తలు పాటిస్తూ మీరు వ్యాపారాన్ని కొనసాగించండి. విద్యార్థులకు కొంత కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా ఉంటాయి. కుంభరాశి వారు ఈరోజు శివునికి తేనెను సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మీనరాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. ప్రయత్నాలు కొనసాగుతాయి. ఆర్థికపరమైన ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్యన అనారోగ్య సమస్యలు పూర్తిగా పరిష్కరించబడతాయి. ఉద్యోగస్తులకు కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ మీరు విధులు నిర్వహించండి. ఎందుకంటే తోటివారి సహకారము తక్కువగా ఉంటుంది. ప్రయాణాలు చేసే ముందు జాగ్రత్తలు పాటించండి. ముఖ్యమైన నిర్ణయాలు కొన్ని వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. మీనరాశి వారు ఈరోజు వ్యాపార రంగంలో చక్కగా రాణిస్తారు. ఈ రాశివారు ఈరోజు శివునికి పంచామృతాలు సమర్పించండి. లేదా పెరుగుతోని స్వామివారికి అభిషేకం చెయ్యండి. మీకు దీనివల్ల కొంత అనుకూలత పెరుగుతూ ఉంటుంది.